తిరుపతి ఎంపీ గురుమూర్తి మనకు అందుబాటులో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన టీడీపీ చేస్తున్నటువంటి దుష్ప్రచారం పైన ఇప్పటికే సిఐడి కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయానికి సంబంధించి మనతో మాట్లాడటానికి గురుమూర్తి గారు మనకు అందుబాటులో. సార్, ఓవరాల్గా చూస్తుంటే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా టీడీపీ చేసినటువంటి వ్యవహారం పైన చాలా మంచి రిజల్ట్ అనేది ఇప్పుడు కనపడింది. టీడీపీకి నాయకుల పైన ఈరోజు కేసు నమోదు చేస్తారు. ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా అండి, వాళ్ళ మీద కేసులే పెట్టాలి. ఎందుకంటే ప్రజల్ని అభద్రతాభావంలోకి తీసుకెళ్లారు వాళ్ళు, వాస్తవంగా దుష్ప్రచారం చేసి. ఇదే ఈ యాక్ట్ అసెంబ్లీలో పెట్టినప్పుడు ఇదే టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ ముఖ్య నేత అయినటువంటి పయ్యవల కేశవ్ గారు ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా చాలా మంచిది, ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇది వాళ్ళ యొక్క భూములకి భద్రత ఉంటుంది, ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా స్మూత్ ట్రాన్సాక్షన్ జరగడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని సాక్షాత్తు ఆయనే చెప్పి దీనికి పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బిల్లు తెచ్చినందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలని కూడా ఆయన పయ్యవల కేశవ్ గారు ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కానీ ఇదే సెంట్రల్ గవర్నమెంటు నీతి ఆయోగ్ ద్వారా ఆమోదింపజేయించి అక్కడ ఢిల్లీలో బిల్లుని ఆమోదించి అక్కడి నుంచి స్టేట్స్ అడాప్ట్ చేసుకునే దశలో భాగంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇదే పైనున్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ కావచ్చు, దీనికి సంపూర్ణ మద్దతు కలిగి వాళ్ళ ద్వారా ఇది రూపొందించబడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడం, నిందలు వేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది ప్రజలు తెలుసుకున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే మనస్తత్వమే కానీ ఇలా లాక్కునే మనస్తత్వం కాదు. ఆ లాక్కునే మనస్తత్వం ఉంది టీడీపీ పార్టీకి. జన్మభూమి కమిటీల ద్వారా కావచ్చు, రకరకాలైన నీరు, చెట్టు, ఇంకోటి రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజలకు చెందాల్సినటువంటి ఖజానాని లాక్కున్న మనస్తత్వం టీడీపీ పార్టీకి ఉంటే ఈరోజు రాష్ట్ర ఖజానాని పేదలందరినీ భాగస్వాములు చేసి వాళ్ళందరికీ పంచిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. సో వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని ప్రజలందరూ ఖండిస్తున్నారు, మేధావులంతా కూడా ఖండిస్తున్నారు. సో ఆ తప్పుడు ప్రచారం నమ్మొద్దండి. ఖచ్చితంగా ఏ నిర్ణయం తీసుకున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళు సంతోషంగా ఉండడం కోసం, ఏదైనా ఒక సమస్య జటిలంగా ఉండే సమస్య పరిష్కారాల కోసమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తాపత్రయం ఉంటుంది, కానీ ఇంకొక విధంగా కాదు. సో టీడీపీ ఆ దుష్ట చతుష్టయం ఇంత కలిపి చేసే కుట్రని తిప్పికొట్టాలని ప్రజలందరికీ విన్నవించుకుంటూ, అంటే ఈరోజు 2014లో ఇచ్చినటువంటి మోసపూరిత మేనిఫెస్టోని మరొక్కసారి ఎక్స్టెండ్ చేసుకుంటూ ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు. ఏ విధంగా చూడాలంటారు? ప్రజలకు ఏమని చెప్తారు? ఖచ్చితంగా అండి, 2014లోనే కాదు 2009లో కూడా ఇదే రకమైన హామీలు ఇచ్చారు. 2009లో ఇచ్చినటువంటి హామీలకు అదనంగా ఇంకొక 100 రకాలైనటువంటి హామీలని జతపరిచి 600లకు పైగా హామీలు ఇచ్చి 2014లో ఇదే కూటమి ప్రజలందరినీ మోసం చేసి వంచింది. మళ్ళీ వంచడానికి ఏడుకొచ్చి తమిళనాడుకు సంబంధించినటువంటి బడ్జెట్టు, అలాగే కర్ణాటకకు సంబంధించినటువంటి బడ్జెట్టు, తెలంగాణకు సంబంధించిన ఇన్ని బడ్జెట్లు కలిస్తే చేయడానికి అనువుగా ఉండేటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి పథకాలన్నీ ఒక లిస్టుగా పెట్టేసి దానికి సూపర్ సెక్షన్ పెట్టేశారు. సో ఈరోజు ఏ అయితే అమలవుతున్నాయో ఎంత సాధ్యమైతే అంతే చెప్పి వీలైతే అవకాశం ఉంటే ఇంకా ఎక్కువ చేయగలిగినటువంటి మనసున్న మహారాజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు గద్దెనెక్కాలని అధికార దాహంతో కళ్ళబొల్లి మాటలు, మొత్తం అబద్ధపు హామీలు ఇస్తున్నారు. ఇవన్నీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మరి చూడొచ్చు, అవ్వా తాతలు చాలా సంతోషంగా ఇంటి దగ్గరే పెన్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు సంతోషంగా ఉండడం చూడలేక వాళ్ళ అనుయాయుల ద్వారా కోర్టులో కేసులు వేయించి, అలాగే ఈసీ కంప్లైంట్ చేసి ఈరోజు పెన్షన్ ఆపించి ఈరోజు బ్యాంకుల్లో వేయించే పరిస్థితి. ఇప్పుడు ఆ ముసలి వాళ్ళు ఎంతోమంది మొన్న చనిపోయారు, 32 మంది దాకా. ఈరోజు వాళ్ళు నడవలేని స్థితిలో బ్యాంకులకు పోయి తీసుకోలేని పరిస్థితి. చాలా అవస్థలు పడుతున్నారు. అంటే పథకాలన్నీ ఆపేయాలి వీళ్ళకి అనే మనస్తత్వం వాళ్ళకి, ఆ రాక్షసానందం పొందుతున్నారు. సో ఇలానే ఉంటుంది రేపు మిగిలిన పథకాలన్నిటి పరిస్థితి. వాళ్ళు వస్తే ఇవన్నీ ఆపేస్తారు, వాళ్ళ జోబులు నింపుకునే పరిస్థితి చూస్తారు, కానీ ప్రజల ఆకలి కడుపులను చూసే మనస్తత్వం వాళ్ళది కాదు.
సో ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు ఎంత ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో వాళ్ళకి బుద్ధి చెప్తారు ఓటు ద్వారా. థ్యాంక్ యూ. మోసపూరిత హామీలతో వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను ప్రజలు నమ్మే పరిస్థితి లేదంటున్నారు తిరుపతి ఎంపీ గురుమూర్తి. ప్రధానంగా భూమి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు ఈసీ తీసుకున్నటువంటి చర్యలతో చంద్రబాబు నాయుడు ఈరోజు నారా లోకేష్ పైన కూడా కేసు నమోదు చేశారు. భూమి వ్యవహారం విషయంలో కేంద్రం సూచించినటువంటి చట్టానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ప్రజలు అభద్రతా భావంతో ఉండవలసిన అవసరం లేదని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.